always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act. Hello guys, I'm Miguel, so come back to our channel. ఎలా ఉన్నారు అందరూ? సో guys, thumbnail చూసిన అర్థం ఏంటో ఈరోజు మనం ఏ టాపిక్ మీద వీడియో చేసినాం చెప్పేసి. సో మనం ఐసెన్ గోవాలో కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. సో దానికి సంబంధించి రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి, ఖచ్చితంగా వస్తాయి. ప్రతిసారిలాగా కాదు, ఈసారి పక్కా వస్తాయి. అండ్ వర్కౌట్ సిరీస్ కానీ, డైట్ సిరీస్ కానీ, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ యూట్యూబ్లో షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం. సో వెనకాల చూస్తే మంచిగా ఈరోజు గట్టిగా వర్షం పడుతుంది, అందుకే జిమ్లో ఎవరు లేరు. షర్ట్ కూడా వేసినాం, అందుకే అనిపిస్తున్నాయి అప్స్. సో ఈరోజు కొంచెం ఎర్లీగా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్స్ ఉంది. చెస్ట్ అండ్ షోల్డర్స్ చాలా సింపుల్గానే ఉంటుంది వర్కౌట్. ఇంతకుముందులాగా అన్నన్ని వేరియేషన్లు అన్నన్ని సెట్లు ఏమి ఉండవు. బట్ ఏంటంటే ఉన్న వేరియేషన్సే, ఉన్న సెట్సే టిల్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ పుష్ చేయాలన్నట్టు, అది చూపిస్తాం. సో స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు చూసుకోవచ్చు మన బాడీ కండిషన్. యా స్టార్ట్ చేద్దాం. తర్వాత మెల్లిగా ఒక 1 hour తర్వాత మాట్లాడదాం. సో గాయ్స్, టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే ఒక కాఫీ తీసుకుంటాను అనమాట. డైలీ ఒక 3 grams ఆఫ్ కాఫీ. అండ్ ఇప్పుడు వర్కౌట్కి ముందు ఇంకొక కాఫీ అనమాట. సో ఇక్కడ 3 ప్యాకెట్లు కనిపిస్తున్నాయా, నెస్కెఫే. దాన్ని అట్లా పోసేయడమే, అందులో ఏం లేదు, జస్ట్ వాటర్ అనమాట. తెల్లగా ఎందుకుంది అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ అందులో ఓట్ షేక్ చేసుకున్నాడు. బట్ కడగడానికి ఒళ్ళు బద్ధకమై నేను అంతే తాగేస్తున్నా అనమాట చేసుకొని. సో ఇది బ్లెండ్ చేసుకొని తాగేసి వర్కౌట్ చేసాడు అనమాట. సో నేను ఎప్పుడు కాఫీ తాగినా అందులో ఏం కలపను అనమాట. జస్ట్ ఒక ఎట్లంటే కోల్డ్ వాటర్ అండ్ కాఫీ అనమాట. దాన్నే బ్లెండ్ చేస్తాం, మంచిగా ఇట్లా ఫోమ్ అవుతుంది, లైక్ బాగుంటుంది. సో ఎవరు ఫస్ట్ టైం కాఫీ తాగినా కానీ చేదుగా ఉంటుంది అనమాట. ఫస్ట్లో చాలా చాలా చేదుగా ఉండేది. బట్ ఇప్పుడు నాకు ఈ కాఫీ తాగడానికి అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా మీరు క్యాలరీ డెఫిషియట్లో ఉండి బాగా ఆకలేస్తున్న టైంలో ఈ కాఫీ మిమ్మల్ని చాలా అంటే చాలా సర్వైవ్ చేస్తుంది అన్నట్టు. లైక్ ఫుడ్ మీద ధ్యాస మళ్ళకుండా పుష్ చేస్తుంది మిమ్మల్ని మంచిగా వర్కౌట్లో కానీ కార్డియోలో కానీ. సో అది నా వర్కౌట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైకి వెళ్ళిన తర్వాత. సో గాయస్, చెస్ట్ వర్కౌట్ అనగానే ప్రతి ఒక్కరు 5-6 వేరియేషన్స్ చేసుకుంటూ పోతూనే ఉంటారు అనమాట. సో నేను ఎప్పుడు ట్రైన్ చేసినా కానీ జస్ట్ 3 వేరియేషన్స్ ట్రైన్ చేస్తాను నా చెస్ట్ని. 3 వేరియేషన్లు. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఒక 5 సెట్స్ చేస్తాను అన్నట్టు. ఒక 2 వార్మప్ సెట్స్, 3 వర్కింగ్ సెట్స్. ఆ మిగతా 2 వేరియేషన్స్ కూడా ఫస్ట్ నుంచి హెవీ వెయిట్సే తీసుకుంటా అన్నట్టు. కొంచెం ఫటిక్ అయితే నా మజిల్ వెయిట్ డ్రాప్ చేస్తా అన్నట్టు. సో జస్ట్ 3 వేరియేషన్స్ చేస్తాను. పంప్ ఎట్లా వస్తుందో మీరు చూడండి. Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold
break down. Always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, when you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. సో గాయ్స్ చూసారు కదా మన వర్కౌట్ జస్ట్ 3 వేరియేషన్స్ అనమాట. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి 5 సెట్స్, 2 వార్మప్ సెట్స్, 3 వర్కింగ్ సెట్స్. అండ్ మిగతా మొత్తం 2 వేరియేషన్స్ కూడా 3 సెట్స్, 3 కూడా వర్కింగ్ సెట్సే అన్నట్టు. అండ్ మీరు ఎప్పుడు ఫ్లైస్ చేసినా కానీ ఆ స్క్వీజ్ లైక్ స్ట్రెచ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నట్టు చెస్ట్ని. అండ్ పంపేలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా చేస్తే 3 వేరియేషన్స్ చాలు, ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేస్తే జస్ట్ 3 వేరియేషన్స్ అంతే. క్రేజీ అంటే క్రేజీ ఉంది పంపు, నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి, ఓకే. అండ్ ఇప్పుడు షోల్డర్ ఉంది, షోల్డర్ ఏం చూపాను. సో షోల్డర్ జస్ట్ 4 వేరియేషన్స్, నార్మల్గానే ఉంటుంది. అంతే కుకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో గ్యాస్ మన వర్కౌట్ అయితే అయిపోయిందనమాట. 3 వేరియేషన్స్ చెస్ట్ అండ్ ఒక 4 వేరియేషన్స్ షోల్డర్స్ అయితే చేసినాం. అండ్ ఇప్పుడు కార్డియో చేస్తున్నాం. ఆల్రెడీ 75 మినిట్స్ అయింది. ఒక 80 మినిట్స్ అట్లా చేసేసి కుకింగ్ చేసుకోవాలా. సో నేను ఎందుకు ఎక్కువ అంటే డంబుల్స్ బార్బెల్స్ కంటే మిషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే, డంబుల్స్ కానీ బార్బెల్స్ కానీ ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ మజిల్ కాంట్రాక్ట్ చేయటం అందులో కొంచెం కష్టం అన్నట్టు. ఎక్కువ మజిల్ కాంట్రాక్ట్ చేయలేము, ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హెవీ తీసుకోలేము. సో ఇలా అనమాట. మీరు మిషన్స్ మీద తీసుకుంటే, మిషన్స్ మీద వర్కౌట్ చేస్తే లైక్ పర్ఫెక్ట్ మజిల్ కాంట్రాక్షన్ ఉంటుంది. అండ్ చాలా వరకు ఇంజురీ ఫ్రీ అన్నట్టు. మ్యాక్సిమం ఇంజురీస్ కావు మిషన్స్ మీద. అండ్ హెవీ తీసుకోవచ్చు వెయిట్స్. అందుకే ఎక్కువ మిషన్స్ మీదనే చేస్తా. లైక్ ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ ఉన్నా, లైక్ ఇంక్లైన్ స్మిత్ మిషన్ ప్రెస్ ఉన్నా, బార్బెల్ బెంచ్ ప్రెస్ ఉన్నా, ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఉన్నా కానీ వాటికి సేమ్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యేటట్టు మిషన్స్ మీద చేస్తా అన్నట్టు. అది 80 మినిట్స్ అయ్యాక ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం. చాలా కష్టంగా ఉంది, బట్ ఈసారి చెప్తున్నా
మళ్ళీ 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 ప్రామిసులు చేస్తూనే ఉన్నాం, బ్రేక్ చేస్తూనే ఉన్నాం. బట్ ఈసారి వదిలేదు, పక్కా కొడుతున్నాం గోల్డ్ అంతే. ఇప్పుడు గోల్డ్ కొట్టామంటే నెక్స్ట్ కాంపిటీషన్కి ప్రో కార్డ్కి ట్రై చేయటమే. ప్రో కొట్టే కండిషన్ ఉందిరా మనకి అనుకుంటేనే ఈసారి స్టేజ్ ఎక్కుతాం అంతే. సో మాట్లాడదాం. సో గాయస్, అదే అనమాట మన సాటర్డే రోజు August 17 జరిగిన ఐసెన్ హైదరాబాద్ షో మనకి చాలా గుణపాఠాలు నేర్పించింది అనమాట. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయింది, ఎట్లా జరుగుతుంది, ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కటి ఒక అంచనా వేసుకున్నాం. మనల్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పోజింగ్ కానీ లేదా మన కండిషనింగ్ కానీ ఎట్లా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఒక జ్ఞానం అనేది వచ్చింది అనమాట. సో ఇది మనం చూడటం మనకు ఒక మంచిదనే చెప్పాలి. కంపీట్ చేయడం కంటే పక్క నుండి చూడటం కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ లాగా బాగానే ఉంది. ఈసారి కొంచెం గట్టిగా ఇచ్చేయాలి మనం ఐసెన్ గోవా షోకి అది. సో ఈ వీడియోకి వచ్చేసిందే గాయస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మరి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి, ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లైక్ దేని గురించి అయినా, కాంపిటీషన్ గురించి అయినా, ప్రెప్ గురించి అయినా, వర్కౌట్స్, డైట్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా, మాట్లాడతా, ఓకే. అది బాయ్.